అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక ఊళ్ళో వీరన్న అనే వ్యక్తి ఉండేవాడు. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి యొక్క రెక్కల కష్టంతో తనను పెంచి పెద్ద చేస్తుంది. అయితే వీరన్న మాత్రం ఎప్పుడు దొంగతనాలు చేస్తూ చెడు తిరుగులు తిరుగుతూ ఉండేవాడు. ఎలాగోలాగా ఊరి వాళ్ళ సహకారంతో తనకు పెళ్లి చేయడం జరుగుతుంది. అయితే పెళ్ళయ్యాకనైనా మారుతాడనుకుంటే ఇంకా తను దొంగతనాలు ఎక్కువగా చేయడము మొదలుపెట్టాడు. తన భార్య ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే దొంగతనాలు చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇంట్లో నుంచి దొంగతనానికని వెళ్ళి 3 రోజులకు తిరిగి వస్తాడు వీరన్న. వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా ఉండదు. ఏమైంది అని చెప్పేసి తన భార్యను అడగడంతో, నేను రాత్రి పడుకొని ప్రొద్దున లేచే వరకు ఇంట్లో డబ్బంతా దొంగలు ఎత్తుకపోయారు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఒక్కసారిగా కోపం వచ్చినటువంటి వీరన్న, డబ్బు ఎత్తుకుపోయేటప్పుడు నువ్వేం చేశావు అని చెప్పేసి తన భార్య మీదకి ఆడతాడు, కోపానికి వస్తాడు. అప్పుడు తన భార్య ఇలా ఉంటుంది, నీవు దొంగతనం చేసి సంపాదించినటువంటి డబ్బుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు, కానీ నువ్వు ఎవరో కష్టపడి పనిచేసినటువంటి డబ్బును, వాళ్ళ యొక్క సంపదను దొంగతనం చేసి తీసుకొస్తే మరి వాళ్ళకు ఇంకెంత బాధ ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క తన భార్య వీరన్నతో చెప్పడం జరుగుతుంది. దీంతో కళ్ళు తెరుచుకున్నటువంటి, తను చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి వీరన్న, ఇక నుండి నేను ఎటువంటి దొంగతనాలు చేయను, నేను మంచి వాళ్ళ నా కష్టంతో నేను బతుకుతాను అని చెప్పేసి తన భార్యకు మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు తన భార్య ఇలా అంటుంది, మీ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే మిమ్మల్ని మార్చాలని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాను అని చెప్పేసి చెప్తుంది ఆ యొక్క వీరన్నకు. కాబట్టి కష్టపడి పనిచేయాలి తప్ప ఒకరి సొమ్ముకు, ఒకరి డబ్బుకు మనము ఎప్పుడూ ఆశపడకూడదు. జై హింద్.